చేసుకుంటావా కిష్టయ్య? సో గైస్, ఫస్ట్ అయితే మనం లోగో ఎలా క్రియేట్ చేసుకోవాలో చూద్దాం. నేను పిక్సెల్ ల్యాబ్ యాప్ వాడుతున్నాను. సో ఓపెన్ చేయగానే మనకి ఇంటర్ఫేస్ అనేది తెలుగు వస్తుంది. న్యూ టెస్ట్ మీద మనం డబుల్ ట్యాప్ చేస్తాం, మనకి టెస్ట్ అనేది రీటైప్ చేయడానికి వస్తుంది. సో మనం అయితే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ నేమ్ ఉందో అది టైప్ చేద్దాం. నా ఇన్స్టా పేజ్ అయితే జాన్ ఎడిట్స్. సో నేను జాన్ ఎడిట్స్ అని టైప్ చేసి ఓకే మీద క్లిక్ చేస్తున్నాను. సో మన టెస్ట్ అనేది ఒక సైడ్కి వెళ్ళిపోయింది కాబట్టి కింద మనం ఆప్షన్స్ చూసుకుంటే ఇక్కడ పొజిషన్ ఇవన్నీ ఉంటాయి. రిలేటివ్ పొజిషన్ మీద మనం క్లిక్ చేసి మనం సెంటర్ చేసుకుందాం. సో గైస్, మన టెస్ట్ అయితే సెంటర్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఫాంట్ సెలెక్ట్ చేసుకుందాం. ఫస్ట్ అయితే మన ప్యాడింగ్లోకి వచ్చి లెఫ్ట్ ప్యాడింగ్ ఒక 20 అలా పెట్టుకోవచ్చు. మళ్ళీ రైట్ ప్యాడింగ్ 20 అలా పెట్టిన తర్వాత మన ఫాంట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అప్పుడు మన ఫాంట్ అనేది కరెక్ట్గా అప్లై అవుతుంది, లేదా కట్ అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. సో గైస్, ఇప్పుడైతే మనం ఫాంట్ సెలెక్ట్ చేసుకుందాం. సో గైస్, నేను ఫాంట్ అనేది ఓకే చేసుకున్నాను. దాని తర్వాత మనం షాడో కానీ స్పేసింగ్ కానీ ఏదైనా ఇచ్చుకోవచ్చు. సో నేనైతే చిన్న స్పేసింగ్ ఇచ్చుకుంటున్నాను. సో స్పేసింగ్ ఇవ్వడం వల్ల నా లెటర్స్ అనేవి జరిగిపోయాయి కాబట్టి మళ్ళీ నేను రిలేటివ్ పొజిషన్లోకి వచ్చి నా సెంటర్లోని పెడుతున్నాను. సో దీని తర్వాత కింద ఆప్షన్స్ పెట్టి మనం ట్రాన్స్పరెంట్ మీద క్లిక్ చేసి పైన సేవ్ బటన్ ఉంటుంది. సేవ్ బటన్ మీద క్లిక్ చేసి సేవ్ యాజ్ ఇమేజ్లోకి వెళ్ళాక మనం అల్ట్రా అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. అది డిఫాల్ట్లో ఉంటుంది. మనం అల్ట్రా సెలెక్ట్ చేసుకొని సేవ్ టు గ్యాలరీ మీద క్లిక్ చేసిన వెంటనే గ్యాలరీలో సేవ్ అయిపోతుంది. సో గైస్, ఇప్పుడైతే మనం యూట్యూబ్లోకి వెళ్ళి 4K వీడియో సాంగ్ ఎలా డౌన్లోడ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ అయితే మనం యూట్యూబ్ ఆన్ చేసి మనకి ఏదైనా నచ్చిన సాంగ్ అనేది ఓపెన్ చేసుకుందాం. సో నేను దేనికైతే స్నాప్ట్యూబ్ యాప్ వాడుతున్నాను. వీటి లింక్స్ అన్నీ కూడా నేను టెలిగ్రామ్ ఛానల్లో ఇస్తాను. మీరు అక్కడికి వెళ్ళి జాయిన్ అయ్యి ప్రతి యాప్ కూడా ఇన్స్టాల్ చేసి వాడుకోవచ్చు. అన్నీ ఫ్రీ వర్షన్స్. సో సాంగ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత షేర్ బటన్ మీద క్లిక్ చేయాలి. సో షేర్ బటన్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకి స్నాప్ట్యూబ్ డౌన్లోడ్ అని చెప్పేసి ఉంటుంది. స్నాప్ట్యూబ్ డౌన్లోడ్ యాప్ మీద క్లిక్ చేయాలి. సో గైస్, ఫస్ట్ అయితే మనం స్నాప్ట్యూబ్ యాప్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఒకసారి యాప్ ఓపెన్ చేసి మళ్ళీ బ్యాక్ వచ్చేయాలి. అప్పుడే మనకి యూట్యూబ్లో ఇలా యాప్ ఐకాన్ కనిపిస్తుంది, లేదా కనిపించదు. సో స్నాప్ట్యూబ్ డౌన్లోడ్ అని చెప్పింది కదా, అందులో క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ వీడియో ఆడియో కూడా చూపిస్తుంది. మ్యూజిక్ అయితే మ్యూజిక్, వీడియో కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో మనకి ఇప్పుడు వీడియో కావాలి కాబట్టి వీడియో మీద క్లిక్ చేస్తే మనకు కొన్ని రిజల్యూషన్స్ ఉంటాయి. మన ఇంటర్నెట్ బట్టే మనకి కొంచెం స్లోగా లోడ్ అవుతుంది. నాకైతే 720p చూపెట్టింది, కానీ 4K వరకు ఉంటుంది. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, హై క్వాలిటీ 4K అని ఉంది, 400 MB. సో నేను దీని అయితే డౌన్లోడ్ చేసుకుంటున్నాను. కింద వాచ్ యాడ్ టు డౌన్లోడ్ మీద క్లిక్ చేసిన వెంటనే యాడ్ వస్తుంది. ఒక 5 సెకండ్స్ తర్వాత మీరు క్లిక్ చేసేసిన వెంటనే డౌన్లోడ్ అవుతుంది. సో గైస్, చూస్తున్నారు కదా, ఇక్కడ నాకు వ్యూ అని వచ్చింది. వ్యూ మీద క్లిక్ చేసిన అక్కడ మీరు చూస్తున్నారు కదా, సాంగ్ అనేది నాకు డౌన్లోడ్ అవుతుంది. సో నేను ఆల్రెడీ సాంగ్ డౌన్లోడ్ చేసుకున్నాను కాబట్టి నేను ఇప్పుడు సాంగ్ డిలీట్ చేస్తున్నాను. సో గైస్, మనం అయితే ఇప్పుడు వీడియో ఎడిట్ చేయడానికి అలర్ట్ మోషన్ యాప్ వాడుతున్నాను. ఒకటి 2 వర్షన్స్ అనమాట. ఒకటి ఓల్డ్ వర్షన్, ఒకటి న్యూ వర్షన్ అనమాట. ఓల్డ్ వర్షన్ అనేది మనం 4Kలో వీడియో ఎడిటింగ్ చేసినా ల్యాగ్ గట్టా ఉండదు, మనం ఎన్ని కట్స్ ఇచ్చినా సరే. అదే న్యూ వర్షన్ అయితే ఫుల్ ల్యాగ్ అయిపోతుంది. సో
ఇది న్యూ వర్షన్ అనమాట. ఇందులో చేస్తే అస్సలు వర్కౌట్ అవ్వదు మనకి. 4K వీడియో ఎడిట్ అస్సలు చేయలేం మనం. సో, రెండో అలర్ట్ మోషన్ ఉంది కదా! దాని నుంచి అయితే మనకి కరెక్ట్‌గా అవుతది ఫ్రెండ్స్. సో, ఇది ఉంది కదా! ఈ యాప్‌లోనైతే మనం 4K వీడియో ఎడిటింగ్ చేసుకోవచ్చు. కానీ ఇందులో ఎఫెక్ట్స్ గట్టా ఏమి ఉండవు. కానీ 4Kలో మాత్రం ల్యాగ్ లేకుండా చేసుకోవచ్చు. ఇందులో మాత్రం మనం చేసుకోలేము. సో, వీటి 2 లింక్స్ కూడా నేను టెలిగ్రామ్‌లో ఇస్తాను. 2 కూడా యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి. సో, ఫస్ట్ అయితే నేను ఈ యాప్ ఓపెన్ చేస్తున్నాను. ఈ యాప్ ఇంటర్ఫేస్ అనేది మనకి ఎలా వస్తదో. సో, కింద ప్లస్ ఐకాన్ ఉంది కదా! ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి మన రెజల్యూషన్ 19:16 మీద పెట్టేసుకొని క్రియేట్ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేసుకోవాలి. సో, క్రియేట్ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేసిన వెంటనే మన కిందన ప్లస్ ఐకాన్ వస్తది. ఇమేజ్ అండ్ వీడియోలోకి వెళ్ళి మనం సాంగ్ అనేది అప్‌లోడ్ చేసుకోవాలి. సో, గైస్ మనం వీడియో సాంగ్ అన్నది అప్‌లోడ్ చేసుకున్నాక మనకి ఇలా వస్తది. ఇక్కడ మూవ్ అండ్ ట్రాన్స్‌ఫార్మ్‌లోకెళ్ళి ఇక్కడ థర్డ్ ఆప్షన్‌లోకెళ్తే మనం జూమ్ చేసుకున్నాక ఉంటది. సో, మనం స్క్రీన్ నిండా జూమ్ చేసుకోవాలి. బ్లాక్ బార్స్ ఏటి లేకుండా. సో, స్క్రీన్ నిండా జూమ్ అయిపోయిన తర్వాత మనం బ్యాక్‌కొచ్చేయాలి. బ్యాక్ బటన్ ఉంటుంది కదా! అక్కడ లెఫ్ట్ సైడ్‌లో. అక్కడికి వచ్చాక ఇది ఫస్ట్ ఆప్షన్ అయితే మనం మూవ్ చేసుకోవడానికి లెఫ్ట్ అండ్ రైట్, అప్ అండ్ డౌన్ మూవ్ చేసుకోవడానికి అవుతది. సో, బ్యాకొచ్చేసిన తర్వాత మనం ఎంత సాంగ్ కావాలో అంతవరకే ట్రిమ్ చేసుకోవాలి. నాకైతే ఒక 30 సెకండ్స్ సరిపోతుంది కాబట్టి నేను 30 సెకండ్స్ వరకు ట్రిమ్ చేశాను. సో, మనం ఇప్పుడు కరెక్ట్‌గా ఫేస్ టు ఫేస్ ఎలాగా ట్రిమ్ చేయాలనేది చూద్దాం. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే నాగార్జున మనకి కరెక్ట్‌గా వచ్చింది సెంటర్‌లో. హీరోయిన్ పార్ట్ మాత్రం కట్ అయిపోయింది. కాబట్టి మనం కరెక్ట్‌గా హీరోయిన్ ఎంట్రీ ఎప్పుడైతే సెకండ్ పడ్డదో అక్కడ మనం సెంటర్ కట్ చేసుకోవాలి. సో, నాకైతే ఇక్కడ హీరోయిన్ ఫస్ట్, సెకండ్ పడ్డది కాబట్టి ఇక్కడ నేను సెంటర్ కట్ చేసుకున్నాను. నెక్స్ట్ నాగార్జున మళ్ళీ ఎక్కడైతే ఎంటర్ పడ్డదో అక్కడ సెంటర్ కట్ చేసుకోవాలి మళ్ళీ. మనం వీడియో క్లిప్ మీద క్లిక్ చేయగానే మనకి ఇక్కడ పైన సెంటర్ బటన్ మీద క్లిక్ చేస్తే కట్ అయిపోతుంది. సో, ఇప్పుడు ఈ క్లిప్ సెలెక్ట్ చేసుకొని నేను లెఫ్ట్ సైడ్‌కి అలా మూవ్ చేస్తున్నాను. సో, మీరు ఇక్కడ చూస్తున్నారు కదా! హీరోయిన్ ఫేస్ అనేది మనకి ఇప్పుడు సెంటర్‌లోకి వచ్చింది. సో, ఇలాగా ప్రతీది కూడా మనం పర్ఫెక్ట్‌గా కట్ చేసుకున్న తర్వాత మన లోగో, మన ప్రిసెట్స్ ఇవన్నీ యాడ్ చేసుకొని మనము సేవ్ చేసుకోవచ్చు. సో, దీని మీద ఇంకా మీకు గైస్ దీని గురించి మీకు ఇంకా అప్‌లోడ్ చేయాలంటే నేను దీనికి ముందే అలర్ట్ మోషన్ 15 మినిట్స్ నోప్ 2 ప్రో ఎలా అవ్వాలని చెప్పేసి వీడియో చేశాను. అది మీకు డిస్క్రిప్షన్‌లోనే ఇస్తాను. లేదా నా ఛానెల్ ఓపెన్ చేసినా మీకు అక్కడ ఉంటది. సో, ఆ వీడియోలో అయితే పర్ఫెక్ట్‌గా కట్ ఎలా చేయాలనేది కూడా ఉంటది. సో, ఆ వీడియోలో అయితే మీకు పర్ఫెక్ట్‌గా ఎలా కట్ చేయాలని కూడా ఉంటది. సో, మనం ఇక్కడైతే షార్పెన్ ఎఫెక్ట్ యాడ్ చేసుకున్నాం. జస్ట్ ఎక్కువ యాడ్ చేస్తే నాయిస్ అనేది వస్తది. సో, షార్పెన్ చాలా కొంచెం యాడ్ చేసుకున్నాం. ఈ ఎఫెక్ట్ అనేది మనం కాపీ చేసి పేస్ట్ చేసేయొచ్చు. మీకేమైనా అర్థం కాకపోయినా ఫ్రెండ్స్ స్టార్టింగ్ నుంచి మళ్ళీ అలా చూడండి. ఫస్ట్ టైమ్ కాబట్టి ఎవరు చేయలేరు. అలా చూస్తుంటే వస్తది. సో, మనం పై బటన్ మీద క్లిక్ చేసి మనం 1080p సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఫుల్ బిట్ రేట్ పెట్టుకొని ఎక్స్‌పోర్ట్ మీద క్లిక్ చేస్తే ఎక్స్‌పోర్ట్ అనేది స్టార్ట్ అయిపోతది. సో, గ గైస్ నేను ఇప్పుడైతే ప్రిసెట్ తర్వాత లోగో అప్లై చేయడానికి మనం ఫస్ట్ యాప్ వాడుతున్నాం. సో, అలర్ట్ మోషన్ యాప్ ఇంటర్ఫేస్ అయితే మనకి ఇలాగ వస్తది. సో, కింద ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి సేమ్ 19:16 రేషియో పెట్టి న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకి ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తది. సో, కిందన ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఇందాక మనం ఎడిట్ చేసిన వీడియో అనేది అప్లోడ్ చేద్దాం. సో, అప్లోడ్ చేసిన తర్వాత మన లోగో అనేది ఇందాక స్టార్టింగ్‌లో క్రియేట్ చేసాం కదా! ఆ లోగో అనేది అప్లోడ్ చేసి మనం ఇక్కడ అడ్జస్ట్‌మెంట్ చేద్దాం. సో, ఈ థర్డ్ ఆప్షన్ మీదకెళ్ళి మొత్తం అంతా జూమ్ కొంచెం తగ్గించి కిందకి మన ప్లేస్‌మెంట్ చేసిన తర్వాత ఒకసారి బ్యాక్ వచ్చేసిన తర్వాత సో, నేనైతే కరెక్ట్‌గా అడ్జస్ట్‌మెంట్ చేసుకుంటున్నాను. బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ మనం కాంట్రాస్ట్ అనేది సెలెక్ట్ చేసుకొని ఓవర్‌లే మీద పెట్టుకోవాలి. సో, ఈ ఆప్షన్ అనేది మీకు బ్లెండింగ్ అండ్ ఒపెసిటీలో ఉంటది.
సో మనం లాస్ట్ వరకు దీన్ని డ్రాగ్ చేసుకోవాలి. సో ఇలాగా ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, నా లోగో అనేది అయితే సెలెక్ట్ అయిపోయింది. మన సైజ్ అనేది కరెక్ట్గా చూసుకొని ఇంక్రీజ్ డిక్రీజ్ చేసుకోవాలి. దీని తర్వాత మనం ప్రెసెట్ ఏమైనా అప్లై చేసుకోవాలంటే అప్లై చేసుకోవచ్చు, లేదంటే షార్పెన్ ఎఫెక్ట్ కొంచెం యాడ్ చేసి ఇంకొంచెం పెంచుకోవచ్చు. సో నా దగ్గర ఉన్న ప్రెసెట్స్ నేను వాడుతున్నాను. మీకు ఈ ప్రెసెట్స్ కావాలంటే టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి, లేదా కామెంట్ బాక్స్లో ప్రెసెట్ అని కామెంట్ చేయండి. సో ప్రెసెట్ అనేది అప్లై చేసిన తర్వాత వీడియో ఇలా ఉంటుంది. సో నేను ప్రెసెట్స్ ఎండింగ్లో కూడా ట్రిమ్ చేసుకుంటున్నాను. కరెక్ట్గా వీడియో ఎంత ఉందో అంతవరకే. సో నేను మళ్ళీ షార్పెన్ ఎఫెక్ట్ అప్లై చేస్తున్నాను. సో నేను కొన్ని బ్రైట్నెస్ ఇవన్నీ అడ్జస్ట్మెంట్ చేసుకుంటున్నాను. మీరు కూడా ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉంటాయన్నమాట. అలర్ట్ మోషన్ మీద సపరేట్గా వీడియో కూడా తీసి పెడతాను. ఇది జస్ట్ మనం ఎలా ఎడిట్ చేయాలి, ఎలా హెచ్డీలో అప్లోడ్ చేయాలి అనేది మీకు ఏదైనా వేరే రోజు అలర్ట్ మోషన్ మీద ఫుల్ వీడియో ట్యుటోరియల్ చేస్తాను, ఏ ఆప్షన్ దేనికి వాడచ్చు అని చెప్పేసి. సో అడ్జస్ట్మెంట్ మొత్తం అయిపోయిన తర్వాత మనం బ్యాక్ వచ్చేయాలి. బ్యాక్ వచ్చేసిన తర్వాత మనకు పైన రైట్ సైడ్ కార్నర్లోనే సేవ్ బటన్ ఆప్షన్ ఉంటుంది సెట్టింగ్స్ పక్కన. సో ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకి కొన్ని ఆప్షన్స్ చూపిస్తాయి. మనం ఇందులో 1080p సెలెక్ట్ చేసుకొని ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసిన వెంటనే ఎక్స్పోర్టింగ్ అయిపోతుంది వీడియో. సో గైస్ ఎక్స్పోర్ట్ మొత్తం అయిపోయిన తర్వాత మన వీడియో అనేది ఎలా ప్లే అవుతుంది. సో మనం ప్లే మీద క్లిక్ చేయగానే మన క్వాలిటీ మనం కరెక్ట్గా ఎలా చేసామని చెప్పేసి మొత్తం అంతా మనం చూసుకోవచ్చు ప్రివ్యూగా. సో కింద సేవ్ బటన్ ఉంది కదా, సేవ్ బటన్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకి సేవ్ అయిపోతుంది. సో మనం ఎక్స్పోర్ట్ అయ్యే టైంలో అసలు ఎలర్ట్ మోషన్ యాప్ నుంచి మనం బయటికి రాకూడదు అసలు, లేదంటే ఫెయిల్ అయిపోతుంది. సో మనకి కింద సేవ్ బటన్ ఉంది కదా, సేవ్ బటన్ మీద క్లిక్ చేసిన వెంటనే వీడియో అనేది మనకి గ్యాలరీలో సేవ్ అయిపోతుంది. సేవ్ టు గ్యాలరీ అని చెప్పేసి పాపప్ కూడా వస్తుంది. సో గైస్ మన వీడియో ఫైల్ అనేది 200 MB కంటే ఎక్కువ ఉండొచ్చు, 300 MB కూడా ఉండొచ్చు. సో మనం అంత వీడియో ఒకేసారి అప్లోడ్ చేస్తే క్వాలిటీ అనేది డ్రాప్ అవుతుంది. సో ఈ వీడియోను కంప్రెస్ చేయాలి కాబట్టి నేను పాండా కంప్రెసర్ యాప్ వాడుతున్నాను. మనకు ప్లే స్టోర్లోనే అవైలబుల్గా ఉంటుంది, లేదంటే నేను టెలిగ్రామ్ ఛానల్లో కూడా మీకు లింక్ ఇస్తాను. సో యాప్ ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ ఎలా వస్తుందో మనం ఎడిట్ చేసిన వీడియో మీద క్లిక్ చేయాలి. మనం ఎడిట్ చేసిన వీడియో మీద క్లిక్ చేసిన వెంటనే కొన్ని ఆప్షన్స్ వస్తాయి. సో ఇక్కడ మనకి కస్టమర్ ఫస్ట్ అయితే మనం 99 MB ఉంది. మన వీడియో అయితే 99 MB ఉంది. ఇక్కడ కింద కస్టమ్ రెజల్యూషన్ మీద క్లిక్ చేసి విడ్త్ మనం 1080 పెట్టుకుంటే ఆటోమేటిక్గా హైట్ కూడా అదే సెలెక్ట్ అయిపోతుంది. సో మనం ఓకే మీద క్లిక్ చేసి కింద కంప్రెస్ అని ఉంది కదా, కంప్రెస్ మీద క్లిక్ చేసి ఉంటే వీడియో అనేది కంప్రెస్ స్టార్ట్ అయిపోతుంది. మీకు వీడియో క్వాలిటీలో ఎటువంటి లూజ్ ఉండదు, కానీ ఎంబీ మాత్రం తగ్గుతుంది. 99 MB నుంచి 20 MBకి రావచ్చు, 30 MBకి రావచ్చు. సో మనం అప్పుడు వాట్సాప్లో స్టేటస్ పెట్టినా, లేదా ఎవరికైనా సెండ్ చేసినా, ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసినా సరే వీడియో అనేది ఎక్కడ కూడా క్వాలిటీ డ్రాప్ అసలు అవ్వనే అవ్వదు. సో వీడియో కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు ఒరిజినల్లో కంప్రెస్ అని చెప్పేసి 2 వీడియోలు కంపిస్తాయి. మన 2 వీడియోలు కూడా ఒకసారి ప్లే చేసి చూసుకోవచ్చు క్వాలిటీ ఎక్కడైనా డ్రాప్ అయిందా అని.
ఇక్కడ మనం కంప్రెస్డ్ వీడియో మీద క్లిక్ చేసి చూస్తున్నాం. క్వాలిటీ కూడా ఎక్కడ కూడా డ్రాప్ అవ్వలేదు. మన ఒరిజినల్ వీడియో ఎలాగుందో సేమ్ కంప్రెస్డ్ వీడియో కూడా అలాగే ఉంది. సో మనం బ్యాక్ వచ్చేసి ఇక్కడ సేవ్ బటన్ అని ఉంటుంది. సేవ్ మీద క్లిక్ చేసిన వెంటనే సేవ్ అయిపోతుంది. సో 99 MB నుంచి 14 MBకి వచ్చింది. సేవ్ బటన్ మీద క్లిక్ చేయగానే సేవ్ అయిపోతుంది. సో గైస్ మన ఇన్స్టాగ్రామ్లో ఎలా అప్లోడ్ చేయాలనేది చూద్దాం హెచ్డీలో. ఫస్ట్ అయితే మన ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి మన వీడియో అనేది సెలెక్ట్ చేసుకోవాలి. మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద ఎడిట్ వీడియో పైన క్లిక్ చేసి మనం ఏదైనా ఆడియో అయినా పెట్టుకోవచ్చు, లేదా ఉన్న ఆడియో తోటి నెక్స్ట్ మీద క్లిక్ చేసి మనం క్యాప్షన్స్ ఇవ్వాలి. లేదా మన కిందకు వస్తే ఇక్కడ మోర్ ఆప్షన్స్లోకి వెళ్ళినట్టయితే మనకి ఇక్కడ అప్లోడ్ హైయెస్ట్ క్వాలిటీ అని ఉంటుంది. ఆప్షన్ అనేది ఆన్లో ఉండాలి. అప్పుడే మనకి హెచ్డీ క్వాలిటీలో వెళ్తుంది. సో క్యాప్షన్స్ అనేది ఇచ్చేసిన తర్వాత మనం షేర్ మీద క్లిక్ చేసిన వెంటనే వీడియో అనేది షేర్ అయిపోతుంది హెచ్డీలో. సో గైస్ మనం ఈ ఎడిట్ చేసిన వీడియో వాట్సాప్ స్టేటస్లో కానీ ఎవరికైనా షేర్ చేయాలి అని హెచ్డీలో ఉంటే ఫస్ట్ అయితే మనం క్రోమ్ ఓపెన్ చేసి వాట్సాప్ వెబ్లోకి వెళ్ళాలి. వాట్సాప్ వెబ్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకి సైట్ అనేది ఓపెన్ అవుతుంది. కానీ ఫస్ట్ అయితే మనం 3 డాట్స్ మీద క్లిక్ చేసి డెస్క్టాప్ మోడ్ ఆన్ చేసుకోవాలి. సో 3 డాట్స్ మీద క్లిక్ చేసిన వెంటనే కింద ఉంటుంది. సో దాని మీద అయితే క్లిక్ చేస్తే మనకి మోడ్ అనేది ఆన్ అవుతుంది. సో వాట్సాప్ కొంత టైం లోడింగ్ తీసుకున్న తర్వాత మన చార్ట్స్ అన్నీ ఓపెన్ అవుతాయి. సో మనం ఏదైనా నెంబర్కి పెట్టుకోవచ్చు, లేదా మన నెంబర్కి మనమే హెచ్డీలోని వీడియో అనేది సెండ్ చేయాలి. సో మొత్తం లోడింగ్ అయిపోయిన తర్వాత నేనైతే నా నెంబర్కే వీడియో పెట్టుకుంటున్నాను. సో నా నెంబర్ మీద క్లిక్ చేసి ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకి ఫొటోస్ అండ్ వీడియోస్ అని ఉంటుంది. సో అది మీద క్లిక్ చేసిన వెంటనే మనం ఎడిట్ చేసిన వీడియో అనేది మనం క్లిక్ చేసి దాని మీద క్లిక్ చేసిన వెంటనే వీడియో అనేది సెండ్ అవుతుంది. కింద మనం మళ్ళీ సెండ్ బటన్ మీద క్లిక్ చేయాలి. సో అప్పుడే మన వీడియో సెండ్ అవుతుంది. సో గైస్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా వీడియో అనేది హెచ్డీలో సెండింగ్ అవుతుంది. సో గైస్ వీడియో అనేది హెచ్డీలో సెండ్ అయిపోయిన తర్వాత మనం బ్యాక్ వచ్చేసి వాట్సాప్ ఓపెన్ చేసి మన నెంబర్ మీద చూసిన వెంటనే ఇక్కడ వీడియో అనేది ఉంటుంది హెచ్డీలో. సో మళ్ళీ మనం వీడియో అనేది మనం డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత గ్యాలరీ నుంచి అయితే అప్లోడ్ చేయకూడదు. ఇక్కడ ఫార్వర్డ్ సింబల్ వస్తుంది కదా, ఫార్వర్డ్ సింబల్ మీద క్లిక్ చేసి మన స్టేటస్లోకైనా లేదా ఎవరికైనా పంపించవచ్చు. అప్పుడే హెచ్డీలోనే వెళ్తుంది. సో నేను స్టేటస్ పెట్టాను కదా ఫ్రెండ్స్. సో నా స్టేటస్లో అయితే చూడొచ్చు సేమ్ అదే క్వాలిటీలో ఉంది. ఎక్కడ కూడా క్వాలిటీ అనేది డ్రాప్ అవ్వలేదు. సో గైస్ ఇంకా అలర్ట్ మోషన్ మీద ఎఫెక్ట్స్ అన్నీ కూడా ఎలా వాడాలి, ఎలా యూస్ చేయాలి అని చెప్పేసి ఫుల్ ట్యూటోరియల్ కావాలన్నా కామెంట్ చేయండి, దాని మీద చేస్తాను. తర్వాత క్యాప్ కట్ మీద కూడా ట్యూటోరియల్ చేయబోతున్నాను ఎలా ఎడిట్ చేయాలని. సో నేనైతే స్టార్టింగ్ తెలుగులోనే అందరూ ఎలా వీడియో ఎడిటింగ్ నేర్చుకోవాలని చెప్పేసి వీడియోస్ అయితే తీయబోతున్నాను. సో ప్లీజ్ గైస్ సబ్స్క్రైబ్ చేసి ఉండండి. అప్పుడే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ అనేది వస్తాయి. సో మీరు కూడా ఎడిటింగ్ ఎలా చేయాలో నేర్చుకోవచ్చు, ఎలా హెచ్డీలో అప్లోడ్ చేయాలని నేర్చుకోవచ్చు. మనం ట్రెండింగ్ ప్రతి వీడియోస్ కూడా నేర్చుకోవచ్చు. సో మీకు ఫోటో ఎడిటింగ్ కావాలన్నా సరే మీరు కామెంట్ బాక్స్లో పెడితే సో నేను ఫొటోస్ మీద కూడా ఎలా వీడియో ఎడిటింగ్ చేయాలని చెప్పేసి మీకు నేర్పిస్తాను. సో గాయ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్.